హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. ఈరోజు మనం చాలా రుచికరమైన సంక్రాంతి స్పెషల్ అరిసెలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. అందుకోసం ఇక్కడ 4 కేజీల బియ్య పిండి అండి ఇది. అలాగే ఈ బియ్య పిండిని మనం జల్లెడలో జల్లించుకోవాలి. మనం మర వేసుకున్నా కూడా బియ్య పిండిని ఎప్పుడైనా ఇలా జల్లించుకోవాలి. ఇది జల్లించుకునే లోపలే మనం పాకం పట్టుకోవాలి. బెల్లం పాకం అండి. బెల్లం 3 కేజీలు తీసుకున్నాము. కొంచెం నీళ్లు పోసి బెల్లం అంతా కరిగేదాకా మనం స్టవ్ మీద ఉంచాలి. ఇలా బెల్లం కరగనిచ్చిన తర్వాత మనం దీన్ని వడపోసుకోవాలండి. ఇలా చేయటం ద్వారా మనకి బెల్లంలో ఉన్న డస్ట్ అంతా పోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే ఇది తడి బియ్య పిండి అండి, అరిసెలకు వాడేది. మనం అరిసెలు ఇవాళ చేసుకుంటాం అనుకున్నగా మనం నిన్నే అరిసెలకి బియ్యాన్ని నానపోసుకోవాలి. ఇప్పుడు మనం ఈ బెల్లాన్ని పాకం పట్టుకోవాలండి. ఉండ వరకు వచ్చేంతసేపు మనం పాకం పట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇది ముదురు పాకం అన్నమాట, పట్టుకుంటుంది. బెల్లం అనేది ఇంకా పాకానికి రాలేదు, అందుకని ఇంకా కొంచెం సేపు మనం తిప్పుతూనే ఉండాలి. పాకం అనేది ఇంకా రాలేదు, ఇంకొంచెం సేపు కలుపుతూ ఉండాలి మనం. ఇప్పుడు ఈ క్లిప్లో మనకి బెల్లం పాకం రెడీ అయిపోయింది. ఉండగా వచ్చేసింది మనకి పాకం. ఇలా నీళ్ళల్లో వేస్తే మనకి ఉండగా రావాలి బెల్లం అనేది. అలాగే మనం ముందుగానే జల్లించుకున్న బియ్యపిండిలో యాలకుల పొడి, నువ్వులు వేసుకొని మనం బియ్యపిండిని గట్టిగా నొక్కి పెట్టేసేయాలి. గాలాడకూడదు బియ్యపిండిని, అప్పుడే అరిసెలు చక్కగా వస్తాయి. ఇప్పుడు ఇందులో మనం నెయ్యి వేసుకుంటున్నామండి. ఇప్పుడు మనం పిండిని వేసుకుంటున్నాము. ఇలా కలుపుతూనే ఉండాలి మనం పిండిని. బియ్యంలో మనం వింటూ ఉంటాం 74 బియ్యం అని నెంబర్. ఆ రైస్ అనమాట ఇది. ఆ బియ్యంతో చేసిన పిండి ఇది. కరెక్ట్గా సరిపోతుందండి. ఈ పాకానికి ఈ 4 కేజీల బియ్య పిండికి కరెక్ట్గా సరిపోతుంది మనకి. మన అరిసెల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండీలో నూనె పోసుకోవాలి. మనం అరిసెలకు వాడుతుంది వేరుశనగ నూనె అండి, గ్రౌండ్నట్ ఆయిల్. ఇప్పుడు మనం కొంచెం పిండిని తీసుకొని ఇలా చేసుకోవాలన్నమాట. నూనె బాగా కాగిన తర్వాత మనం అరిసెలు చేసుకోవాలి. ఈ అరిసెలని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పాకం పట్టి అరిసెలు అనేది తయారు చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే లేపాకం అండి, అంటే కొంచెం బెల్లం అనేది పాకానికి వచ్చేయగానే పిండి వేసేస్తారు. ఇది మీడియం అన్నమాట. మరీ గట్టిగా కాదు, మరీ అలా అని లేపాకం కాదు. మన అరిసెలన్నీ పూరీలాగా ఎలా పొంగుతున్నాయో చూడండి. ఇప్పుడు మనం ఇవి ఆయిల్లో నుంచి తీసేసి అరిసెలు చెక్కలు ఉంటాయి, దాంట్లో పెట్టి బాగా నొక్కితే మనకు ఆయిల్ అనేది బయటకు వస్తుంది. ఈ ఎక్సెస్ ఆయిల్ అనేది మొత్తం.
ఫ్రెండ్స్, మరి మీ అందరికీ మా ఇంట్లో చేసుకున్న ఈ సంక్రాంతి అరిసెలు నచ్చాయా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.